స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా, స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఆలించిన మొర ప్రభువా, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగా ఇలా దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగా నిలచితిని, ఆలయాన చేరితిని, ఆరాధించగా నిలచితిని. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ప్రవచించు నీ పలుకు మాధుర్యము, ప్రవహించు తేనెల జలపాతము, పదిలంగా తాకేను ప్రతి హృదయము, పులకింత పాడేను స్తుతి గీతము. ప్రవచించు నీ పలుకు మాధుర్యము, ప్రవహించు తేనెల జలపాతము, పదిలంగా తాకేను ప్రతి హృదయము, పులకింత పాడేను స్తుతి గీతము. నిన్న బ్రతుకులపై నిండిన దీవెనలు ప్రోక్షించితే చాలు, పొందేను ఎంతో మేలు. పావనుడా రావయ్యా, మా పూజను గైకొనగా, పావనుడా రావయ్యా, మా పూజను గైకొనగా. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఆలించిన మొర ప్రభువా, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగా దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగా నిలచితిని, ఆలయాన చేరితిని, ఆరాధించగా నిలచితిని. స్వాగతము సర్వేశ్వరా, సుస్వాగతము పరమేశ్వరా. ఈనాటి పూజా బలి ఈ ఉద్దేశముల నిమిత్తము సమర్పించబడుతుంది. గుంటూరు మేత్రాసనం తూబాడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ గాదే బాలస్వామి జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. కెనడా టొరంటో ఒట్టి రాయప్రెడ్డి మరియు ఒట్టి నదియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు ఒట్టి అనీషా, ఒట్టి అమీర్లకు మంచి భవిష్యత్తును దయచేయమని కృతజ్ఞతా పూజా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం గుట్టల బజార్ విచారణ, కామల్ల ఆదర్శ్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తును దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కామల్ల ప్రసాద్, నవ్య, రాజేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కీర్తిశేషులు దొడ్డి స్వామినాథం గారి 15వ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కోరుతూ ఆడారి సుజాత కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం
సోమర్లకోట విచారణ, నాగులపల్లి శాంతమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా పూజా బలి కార్మెల్ మాత పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను దేవునికి సమర్పించి మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని పూజలో భక్తియుతంగా ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నాకు అపాయములు కలిగినప్పుడెల్లా నేను దేవుని రెక్కల క్రింద తలదాచుకుందును. దేవుడు నన్ను కాచి కాపాడును. నా కోరికలన్నీ, అవసరాలన్నీ మహోన్నతుడైన సర్వేశ్వరునికి నేను మొరపెట్టుకుందును. ఆకాశము నుండి ప్రభు నా మొరను ఆలకించి నాకు తన కృపను, విశ్వసనీయను ప్రసాదిస్తూ నా పైకి వచ్చు శత్రువులను ఆయన అడ్డగించును. నన్ను దేవుడు తన స్థిరమైన ప్రేమతో ఎల్లప్పుడూ కాచి కాపాడి సహాయం చేయును. నా శత్రువుల పతనము నేను కనులారా చూసినట్లు నా ప్రభు నా వైపు ఉన్నాడు. ప్రభు తన రక్షణ వెలుగును నాకు చూపుతూ తన సత్యంలో నడిపించే మార్గాన్ని ప్రభు నాకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభు నాకు శాశ్వతమైన శాంతిని, ఆనందమును ప్రసాదిస్తూ ఆయనను ఆశ్రయించిన నాపై దయచూపి నా పాపములను మన్నించి నా మనసును, నా హృదయమును పరిశుద్ధంగా, నిర్మలంగా చేయుచున్నారు. మనమందరం కూడా ఆ గొప్ప ప్రభు యొక్క ప్రేమను, కరుణను చవిచూసి ఆయనపై ఆధారపడి జీవించి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన చిత్త ప్రకారం జీవించే భాగ్యాన్ని ఈ పూజా బలిలో దయచేయమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడతరో పట్టు వారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును, బలమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఉన్నవాడను,
ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను. మొదటి పఠనము నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు. మోషే దేవునితో, ఫరో రాజు కడకు వెళ్ళుటకు గాని ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి తీసుకొని వచ్చుటకు గాని నేనెవ్వడను అనెను. దేవుడు, నేను నీకు తోడైయుందును, నిన్ను పంపినది నేనే అని నీవు తెలుసుకొనుటకు గుర్తు ఇదిగో. ఐగుప్తు దేశము నుండి నా ప్రజలను తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ కొండ మీద నన్ను ఆరాధింపవలెనను. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలెను గదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలెను అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇశ్రాయేలీయులతో చెప్పెను అనెను. ఇంకను దేవుడు మోషేతో, ఇశ్రాయేలీయులతో నీవిట్లు చెప్పవలెను, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలములందును నాకు ఇదియే పేరు. ఇక ముందు తరతరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను ఒకచోట చేర్చి వారితో, మీ పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యావే నాకు ప్రత్యక్షమయ్యననియు ఆయన మీతో నేను మిమ్ము చూడవచ్చితినని ఐగుప్తు దేశీయులు మీకు పెట్టిన యాతనలన్నిటినీ గమనించి తిని. మీరు పీడింపబడుచున్న ఐగుప్తు దేశము నుండి కాననీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసించుచున్న దేశముకు, పాలు తేనెలు జాలువారు దేశముకు మిమ్ము చేర్చ నిశ్చయించి తిని అని నన్ను చెప్పమనెను అని పలుకుము. వారు నీ మాటలు విందురు. అప్పుడు నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఐగుప్తు దేశ ప్రభువు సమ్ముఖముకు వెళ్ళవలెను. వెళ్ళి హెబ్రీయుల దేవుడైన యావే మాకు ప్రత్యక్షమయ్యెను. కావున 3 రోజుల పాటు అడవిలో ప్రయాణము చేసి మా దేవుడైన యావేకు బలి సమర్పించుకొనుటకు మాకు సెలవిమ్ము అని అతనితో చెప్పవలెను. తనకంటే పై చేయి వాడు వచ్చి గొంతు మీద కూర్చున్నా గాని ఐగుప్తు దేశ ప్రభువు మిమ్ము పోనీయక నాకు తెలియను. కావున నేను నా శక్తిని చూపుదును. ఐగుప్తు దేశములో నేను అద్భుత కార్యములు చేసి దాన్ని దెబ్బ కొట్టుదును. ఇక ఆ తరువాత అతడు మిమ్ము పోనిచ్చును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభువుకు కృతజ్ఞతలు అర్పింపుడు. ఆయన నామమును మహాత్యమును ఉగ్గడింపుడు. ఆయన మహాకార్యములను జాతులకు విశదము చేయుడు. ఆయనను కీర్తించి స్తుతింపుడు. ఆయన అద్భుత కార్యములెల్లా వెల్లడి చేయుడు. అందరూ. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. ప్రభువు దాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభువు ఎన్నుకొనిన యాకోబు వంశజులైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అందరూ. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఇస్సాకునకు తాను చేసిన బాణను కలకాలము నిలుపుకొనును. ప్రభు అచ్యుత తన ప్రజలను తామరతవరంగా ప్రజలను వృద్ధి చేసెను. వారిని తమ శత్రువుల కంటెను బలవంతులను చేసెను. ఆయన ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ద్వేషించి వారి పట్ల కపటముగా వర్తించినట్లును చేసెను. అందరూ. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. అంతటా ప్రభువు తన సేవకుడైన మోషేను తాను ఎన్నుకొనిన అహరోన్ను పంపెను. వారు అచట ప్రభువు మహాకార్యములను చేసి చూసిరి. ఆయన హాము దేశమందు అద్భుత కార్యములు ప్రదర్శించెను.
అందరూ ఆయన తన నిబంధనమును ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. నిత్యము పాటించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. భారము నిండిన మనసులకు సేదను దీచును నీ వాక్యం. భారము నిండిన మనసులకు సేదను దీచును నీ వాక్యం. వేదన మిగిలిన నా హృదికి, వేదన మిగిలిన నా హృదికి ఊరటనిచును నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 11 వచనములు 28 నుంచి 30 వరకు. యేసు ఇట్లనెను, భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీరుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఎలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. గ్రామాలలో వ్యవసాయం చేసే స్థలాలలో చాలామంది చూస్తూ ఉంటారు. వ్యవసాయ పనికి కాడిని వాడుతూ ఉంటారు. ఆ కాడి అటు బండికి కానీ అరక కానీ ఉపయోగిస్తూ ఉంటారు. ఆ కాడిని వాడాలంటే, బండిని లాగాలంటే, లేక నాగలి దున్నాలంటే ఒక్కరితో అది సాధ్యం కాదు. కావున బండి లాగేటప్పుడు కానీ అరక దున్నేటప్పుడు కానీ మనము గమనిస్తూ ఉంటాము, రెండు వైపులా రెండు ఎడ్లు, దూడలు, వేరే పశువులు ఉంటాయి.
ఈ పని జరగాలంటే, ఈ కాడిని మోయాలంటే ఇద్దరు కావాలి. ఒక్కరితో జరగని పని అది. అందుకే క్రీస్తు ప్రభు ఈనాడు అభయాన్ని ఇస్తున్నాడు అందరికీ. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండు, నా కాడిని ఎత్తుకొనుడు. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నా వద్దకు వచ్చువారికి విశ్రాంతిని ప్రసాదిస్తాను అని సెలవిస్తున్నారు. బైబిల్ ప్రకారము కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క భారం ఉంది. కొంతమందికి శారీరకమైంది, కొంతమందికి మానసికమైంది, ఆధ్యాత్మికమైంది, సంఘపరమైంది, పలు రకాలైన భారాలు, సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ ప్రభు అందరినీ ఆహ్వానిస్తున్నారు. కొంతమంది ప్రభు చెంతకు వచ్చారు. వారికి ఏమి జరిగిందో మనము ఇప్పుడు తెలుసుకొని వారిపై మనం కూడా ధ్యానించి మన జీవితానికి అన్వయించుకుందాము. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5వ వచనములో శతాధిపతి క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి, నా సేవకుడు పక్షవాతముతో బాధపడుతూ మంచాన పడి ఉన్నాడు అని చెప్పారు. ప్రభు వెంటనే నేను వచ్చి స్వస్థతపరుస్తానన్నారు. శతాధిపతి, ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. ఒక్క మాట పలికినా చాలు, నా సేవకుడు స్వస్థత పొందుతాడు. ప్రభు అన్నారు, ఇక వెళ్ళుము, నీ విశ్వాస ప్రకారము నీకు జరుగుతుందని. వెంటనే ఆ సేవకుడు స్వస్థుడు అయ్యాడు. అదేలాగన లూకా శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనములో ప్రభు పరిచర్య చేస్తూ సువార్తను బోధిస్తూ వెళుతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు ప్రభును సమీపించి కేకలు వేసి, దైవకుమారా, మా పైన కరుణ చూపుము, దయచూపుము అన్నారు. ప్రభు వెంటనే, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు. వారు వెళ్తూ ఉన్నారు. మార్గమధ్యంలోనే స్వస్థులు అయ్యారు. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి, కననీయ స్త్రీ ప్రభువును సమీపించి, ప్రభువా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కుల బాధపడుచున్నది అని సెలవేయగానే ప్రభు సమాధానం ఇవ్వలేదు. శిష్యులు వారిస్తున్నారు, ఆమెను పంపివేయండి అని. మరి ఒకసారి ఆ కననీయ స్త్రీ ప్రభు పాదాలపై పడి, ప్రభు, నన్ను రక్షించుము అని ప్రార్థించి ప్రాధేయపడింది. ప్రభు అన్నారు, నీ విశ్వాసం మెచ్చదగింది, నీ కోరిక ప్రకారం నీకు జరుగునుగాక. ఆ మాట పలికిన వెంటనే ఆమె కుమార్తె స్వస్థురాలయ్యింది. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 23వ వచనము, యేసు ప్రభు పడవలో ఉన్నారు, శిష్యులు పడవనెక్కారు. అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు సముద్రంలో, పడవలో. వెంటనే అకస్మాత్తుగా అటు గాలులు, వానలు వచ్చాయి. అలలు పడవను ముంచివేసేటట్టుగా ప్రమాదం ఉంది. ప్రభు పడవలో నిద్రిస్తున్నారు. శిష్యులు వచ్చి ప్రభువును లేపి, ప్రభు, మమ్ము రక్షించు అని ప్రార్థించారు. ప్రభువు లేచి సముద్రాన్ని, అలలను గద్దించారు. ప్రశాంతత ఏర్పడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవి కొన్ని ఉదాహరణలు. వీళ్ళందరూ కూడా రకరకాలైన బాధ అనే భారమును మోసుకొని జీవిస్తూ ఉన్నారు తమ జీవితాలలో. ఆ బాధను కానీ ఆ భారాన్ని కానీ ఎవ్వరూ తీర్చలేదు. మరి క్రీస్తు ప్రభు చెంతకు వస్తేనే
వారి బాధ పోయింది, వారి భారం సులువైంది, వారు మోసే కాడి కూడా సులభంగానే ఉంది. అంటే క్రీస్తు ప్రభు చెలవిస్తున్నట్లు నా కాడిని మీరు ఎత్తుకొనండి. అంటే నేను ఒకవైపు మీ యొక్క బాధలని, మీ జీవితాలని, మీ కష్టాలని, మీ భారాలని ఒకవైపు నా మెడ మీద ఉంచుకొని ఉన్నాను. మీరు రావాల్సిందల్లా నా దగ్గరకు. కానీ ఈనాటి సమాజంలో చాలామంది ప్రభు చింతకు వచ్చే బదులు ఎక్కడికో వెళుతున్నారు. అందుకే వారికి వారి బాధ అలానే ఉంటుంది, భారము అధికమవుతుంది రోజు రోజుకి. వీళ్ళందరూ కూడా శతాధిపతి కానీ, లేక ఆ 10 మంది కుష్ఠరోగులు కానీ, ఆ కననీయ స్త్రీ కానీ, శిష్యులు కానీ వాళ్ళ భారాన్ని ప్రభు చెంతకి తీసుకొని వచ్చారు. ప్రభు ఆ భారాన్ని గైకొని వారి భారాన్ని తగ్గించారు, వారి కాడిని సులువుగా చేశారు, వారికి కావలసిన రక్షణను, స్వస్థతను ఇచ్చారు, శాంతిని ఇచ్చారు, వారి ఆత్మలకు శాంతిని ఆ ప్రభు ప్రసాదించారు. కేవలం వాళ్ళు ప్రభు చెంతకు వచ్చినందుకు ఇవన్నీ జరిగాయి. మరి మనమందరం కూడా శారీరక, ఆధ్యాత్మిక, మానసిక ఎన్నో భారాలు మోస్తూ ఉన్నాము. ప్రభు చెంతకు వస్తున్నామా? మన భారాన్ని మోయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ప్రభువుకి మనం జతగా ఉండాలి. అంటే 2 ఎద్దులు ఏ విధంగా అయితే బండిని నాగల్ని లాగుతాయో, నీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితానికి తప్పకుండా మీరు ఒకవైపు ఉండాలి, ప్రభు ఒక వైపు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. రాని వారికి ఏమి జరుగుతుంది, రాని వారు ఏమి నష్టపోయారు, అవి కూడా మేము 2 బైబిల్ ఉదాహరణలు తీసుకుందాము. యోహాను 1వ అధ్యాయము 11వ వచనము. ఆయన తన సొంత వారి దగ్గరికి వచ్చెను, తన సొంత వారే ఆయనను నిరాకరించిరి, ఆయనను అంగీకరించలేదు. ఆయనను అంగీకరించిన వారికి, విశ్వసించిన వారికి దేవుని కుమారులగే భాగ్యమును ఆ ప్రభు ప్రసాదించెను. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనంలో మనము చదువుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభు నజరేతునకు వచ్చి ప్రార్థనా మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. ప్రజలు ఆయన వాక్యాలను విని ఆశ్చర్యపడి, ఈయనకు ఈ జ్ఞానం ఎక్కడిది, ఈ ఆశ్చర్యకరమైన శక్తి ఎక్కడి నుండి వచ్చింది, ఈయన వడ్రంగి కుమారుడు కాడా, వీరి తల్లి తండ్రి మనకు తెలియదా, వీరి సోదరులు మనకు తెలియదా అని చెప్పి ఆయనను తిరస్కరించారు. ప్రభు ఏమన్నారు? ప్రవక్త తన స్వదేశమున కానీ స్వగృహమున కానీ తప్ప ఎక్కడైనను గౌరవించబడును అని చెప్పి వీరి అల్ప విశ్వాసం వలన అక్కడ అద్భుతాలు చేయలేకపోయారు. అంటే వాళ్ళు ప్రభువుని నిరాకరించారు, ప్రభు చెంతకు రాలేదు, భారాన్ని మోసుకుంటూ వాళ్ళే తమ జీవితాలను గడిపారు. కాబట్టి ప్రభు నా చెంతకు రమ్మన్నా రావటం లేదు, వాళ్ళ భారాన్ని ప్రభు పైన వేయమన్నా వారు వేయడం లేదు. వాళ్ళు ఆశీర్వాదాలను, దీవెనలను అన్నీ కూడా పోగొట్టుకున్నారు. అందుకే మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు పరిసయ్యుల గురించి చెప్తున్నారు. వీరు మోయలేని భారాన్ని ప్రజల భుజాలపైన పెడతారు, కానీ ఆ భారాన్ని మోయుటకు సహాయపడుటకు వాళ్ళు ఒక చిటికెన వ్రేలునైనను కదల్పరు అని సెలవిచ్చారు. అందుకే ఈ సందర్భంలో ఒక చిన్న సంఘటన మీ ముందు ఉంచుతున్నాను. ఒక అబ్బాయి ఒక వికలాంగుడు ఆయన పెద్ద వ్యక్తిని తన భుజాలపైన మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చూసేవాళ్ళు ఇంత చిన్న అబ్బాయి అంత పెద్ద ఆయనను తన భుజాల మీద వేసుకుని వెళ్తున్నాడని ఆశ్చర్యపడి అబ్బాయిని ఆపి, మరి ఆయన నీకు బరువుగా లేడా, భారంగా లేడా, అంత బరువుని ఇంత చిన్న అబ్బాయివి ఎలా మోయగలుగుతున్నావు అని అడిగితే ఆ చిన్న అబ్బాయి నవ్వి, ఈయన నాకు భారంగా లేడు, ఈయన యొక్క
బరువును నేను మోయగలుగుతాను. ఎందుకంటే ఈయన నా బ్రదర్, నా సోదరుడు, కాబట్టి నేను మోయగలుగుతాను. మరి అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనందరికి కూడా ఈ యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాడు. యెషయా 58:6 నుంచి, నాకు ఇష్టమైన ఉపవాసం కానీ ప్రార్థన కానీ సేవ కానీ ఇదే: అన్యాయపు బంధములను మీరు విడిపించుడు, ప్రజల పై మోపిన భారమును కాడిని మీరు తీసివేయుడు, పీడితులను విమోచించుడు, వారికి సహాయం చేయుడు. క్రీస్తు ప్రభు చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన స్వస్థతను కానీ, దీవెనను కానీ, దీర్ఘాయుష్యును కానీ అన్నీ కూడా ప్రసాదించి వారి భారాన్ని, వారి బాధను తీసివేశారు. అదేవిధంగా మనం విన్నట్టు ఆ చిన్న అబ్బాయి కూడా సాధ్యమైనంత వరకు తన సోదరునికి సహాయం చేయడానికి పూనుకున్నాడంటే ఆయన భారాన్ని కూడా మోశాడు. అదేవిధంగా వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, దేవుడు మనల్ని తన సేవలో వాడుకుంటున్నారు. కాబట్టి ఒకరి భారాలను మరి ఒకరు మనం కూడా మోయటానికి ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా భయపడనవసరం లేదు. కీర్తన 55:22 ప్రకారము, నీ భారములను ప్రభు వైపున మోయును. ఆ ప్రభువునకు అప్పగిస్తే నీ భారాలన్నీ కూడా ప్రభు మోస్తాడు. ఆయన నిన్ను భరిస్తాడు. సజ్జనుడు ఏ కలత చెందకుండా కాచి కాపాడే ప్రభు మన ప్రభు. 1 పేతురు 5:6-7 శక్తివంతమైన దేవుని హస్తమునకు ఎల్లప్పుడూ నీవు వినయం కలిగి జీవించు, ఆయన తగిన సమయంలో నిన్ను ఉద్ధరిస్తాడు. నీ దేనిని గురించి విచారించకు, ఏలైనా ప్రభు నీ పట్ల శ్రద్ధ వహించువాడు కనుక ఆయన నీ విచారములన్నీ కూడా తన భుజాల మీద వేసుకొనును. కావున ప్రభు మనల్ని కాచి కాపాడుతాడని అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మనము ఆదికాండము నుంచి దర్శన గ్రంథం వరకు కూడా చూస్తూనే ఉన్నాము. ఉదాహరణకు ఈనాడు మోసేతో ప్రభువు సెలవిస్తున్నాడు, మీ పేరు ఏమని చెప్పాలి అంటే నేను ఉన్నవాడను అని సెలవిచ్చాడు. అంటే ప్రభు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు కూడా ఉంటాడు. ఆల్ఫా ఒమేగా, ఆది అంతము. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఇజ్రాయేలు ప్రజలను ఏ విధంగా ప్రభు విముక్తి చేశాడో, మోసేను ముందుంచి నడిపించాడో, క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆయన చింతకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతను చేకూర్చారో, వాళ్ళను ఓదార్చారో, వాళ్ళకి శాంతిని సమాధానాన్ని ఇచ్చారో, అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి చాలామంది నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది అని రకరకాలుగా భావిస్తూ ఉంటారు. వారందరికి కూడా ప్రభు మరొకసారి చెలవిస్తున్నాడు, నా చింతకు రండు, మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను అని. కావున మనకున్న సమస్యలన్నిటిని కూడా ఈరోజు ప్రభు పాదాల చింత ఉంచుతాము. ప్రభు వాటిని తన భుజాలపైన వేసుకొని మన భారాన్ని తగ్గించి మనకు స్వస్థతను, రక్షణమును, ఆనందమును ప్రసాదించి ముఖ్యంగా మనకు కావలసిన మనశ్శాంతిని, విశ్రాంతిని ఆ ప్రభు దయచేస్తారు. ఆ భాగ్యాన్ని మనకి, మన కుటుంబ సభ్యులకి ప్రసాదించమని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దీన కానుక స్వీకరించవా,
నా ప్రేమ కానుక ఆదరించవా నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా అంకితమయ్యా నా జీవితమంతా నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా నీలో ఫలించే దాసునిగా మార్చుమయా నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా నీలో ఫలించే దాసునిగా మార్చుమయా కరుణతో ఉపకారం చేయు మనసును నీ మేలులు ప్రకటించే మంచి హృదయము దయచేయుము నన్ను దీవించుము దయచేయుము నన్ను దీవించుము నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తిగల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పిస్తున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించి నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ వండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసంతో అతని పునరుత్థానమును ప్రకటిస్తున్నాము. అతని మహిమాయిత రాకకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతతోనూ కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. ఆవున ఏలిన వారా, ఈ కానుకలను
మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పిస్తున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్ల దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై
మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో నేకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన జేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని జీవనకు కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమై. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై. ప్రభుయేసుని రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం. ప్రభుయేసు రక్తదేహమే మన ఆత్మకు జీవనపానం. హృదయాలు నెలవాయనే శ్రీక్రీస్తు కొలువు తీరగా. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కర్ణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థిస్తున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. పిలచుచున్నాడు పిలచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలచుచున్నాడు పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పారము చేత అలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలచిన ప్రభువే బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును. బాధలు తీర్చును, నీ బడలిక తొలగించును. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో.